పొద్దున మన డే అయితే బ్లాక్ కాఫీ తోటి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దాయేసి కడుపు ఖాళీ చేసుకుని అదే ఎంటీ స్టమక్ లో ఒక అర్ధగంట వాకింగ్ చేసేసి మనం మొత్తం డే అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మన డే మొత్తంలో కార్బ్ సోర్స్ అంటే ఈ 2 బ్రెడ్లు, ఇది కాకుండా ఓట్స్ తీసుకుంటా ఒక 30 గ్రామ్స్ 35 గ్రామ్స్ అట్లా. బ్రెడ్ తో పాటు మంచికి పీనట్ బటర్, అట్లనే పక్కకి వే ప్రోటీన్ షేక్ విత్ వాటర్. ఈ బాడీ కండిషన్ చూపించొద్దు అని డిసైడ్ అయిన కాడికెళ్ళి జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు వీడియోలు తీసుకోవడమే ఆగిపోయినాయి మొత్తానికి. చిరాకు వస్తుంది. మనం ఏంటంటే అంటే అంగిప్పి చూసుకుంటా ఉంటాం బాడీని, అస్సలు సెట్టే అయితే లేదు. ఇంకో పెద్ద చిరాకు ఏంటంటే అన్నం తినపోవడం. దానివల్ల అమ్మ మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి మొత్తానికే పిసుక్కొని చచ్చిపోయే మ్యాటర్ ఏంటంటే బరువులు వేసుకొని వాకింగ్ చేయడం. అదే మన పాదయాత్ర. వస్తున్నంత సేపు మన మైండ్ లో రన్ అయ్యేది ఏం తెలుసా, నేను ఎందుకు అంతగానం తిన్నా, ఎందుకు ఇంత పందిలాగా అయిపోయినా, మళ్ళీ ఎందుకు ఇదంతా కటింగ్ లో చేస్తున్నా, అన్ని తిరుగుతూనే ఉంటాయి. మళ్ళీ మన కట్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఏమైతే తెలుసా, ఏముంది ఈ బల్కింగ్ లు కటింగ్లు అన్ని మనకి కామనే కదా, ఒక్కసారి తట్టేద్దామని చెప్పేసి మళ్ళీ ఫుడ్ కనిపిస్తే జంపుతూనే ఉంటా. మళ్ళీ కొవ్వు పెంచుకుంటా. ఆడ ప్రాబ్లం నేను తినడం కాదు, నేను ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న యాక్టివిటీ లెవెల్స్ మనకు కట్ అయిపోయిన తర్వాత కూడా అట్లే మెయింటైన్ చేసుకుంటా. అప్పుడు తిన్నా సరే ఒక అందం చెందాం. మొత్తం మూలకు వండుకొని ఇష్టం వచ్చినట్టు తిన్నాం అనుకో, ఆబ్వియస్లీ పందికే అవుతాం, కొవ్వు పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంత తక్కువ తినుకుంటేనే ఇంత యాక్టివిటీ మెయింటైన్ చేస్తున్నాం. అంతంతసేపు వాకింగ్లు, జిమ్ అని, బాక్సింగ్ అని ఇవన్నీ చేస్తున్నాం కదా, అవి తినుకుంటే చేసినా సరే బాడీ అయితే మెయింటైన్ అవుతుంది 100%. ఇప్పుడైతే ఇట్లా మూలకు వండి ఇష్టం వచ్చింది తినుకుంటా, షుగర్లు అది ఇది అన్ని జంపినాం అనుకోండి, ఆబ్వియస్లీ నాది డర్టీ బల్కింగ్ అయిపోతుంది. నాదనే కాకుండా మీది కూడా. ఇక బల్కింగ్ అని పేరు వద్దు దానికి, ఒబేసిటీ వచ్చేస్తుంది. ఇక మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా నా లైఫ్ లకి డర్టీ బల్కింగ్ అనే కాన్సెప్ట్ తీసుకురా, అన్వాంటెడ్ గా హెవీ క్యాలరీస్ తిని కొవ్వు అయితే తెచ్చుకో. అగైన్ హై యాక్టివిటీ లెవెల్స్ అయితే మెయింటైన్ చేస్తా యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఎట్లయితుందో అదే ఇయర్ అరౌండ్ డీసెంట్ బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేస్తా విత్ 6 ప్యాక్ యాబ్స్. అది మెయింటైన్ చేయడం అవన్నీ మనకు కొట్టిన పిండి. నేను మెయింటైన్ చేస్తా, మీకు కూడా ఎట్లా మెయింటైన్ చేయాలో టిప్స్ కూడా ఇస్తుంటా డైలీ. సరే డైలీ కాకపోయినా సరే వీక్లీ ఒకసారి అయినా సరే ఏదో ఒకటి చెప్తూ మోటివేట్ చేస్తుంటా. ఈ రోజు కింద బాయ్, పీస్.